ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై మనీ లాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ స్పందించారు. జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఇక కవిత అక్క అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు చేశాడు. లిక్కర్ కుంభకోణం కేసులో నిజం రుజువైంది అని అన్నాడు. బూటకపు కేసులను రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లు తాను చేసిన వాదన అబద్ధమని రుజువైంది అన్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీ వేల కోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచిందని కూడా తెలిపాడు. 1000 డబ్బాలంటూ వారి కథలపై దర్యాప్తు జరుగుతోందన్నాడు. ఇక కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ తెరుచుకుందన్నాడు. వేల కోట్ల అవినీతి చేసి విదేశాల్లో దాచిన విషయాలన్నీ బయటకు వస్తాయని కూడా తెలిపాడు. ఈడీ సిబిఐ విచారణలో భాగంగా త్వరలోనే మిమ్మల్ని డైరెక్ట్ గా చూస్తాను అక్క సినిమా ఇంకా మిగిలే ఉంది. మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్క అంటూ సుఖేష్ లేఖలో పేర్కొనడం తీవ్ర సంచలనం రేపుతోంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైల్లో ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నీలిమ అనేక వివాదాస్పద కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నటువంటి సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి అనేక లేఖలు రాస్తూ అనేక మందిని ఇబ్బందులు గురి చేస్తున్నారు. అనేక వివాదాలను కూడా ఆయన తన లేఖలో పేర్కొంటున్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత, అదేవిధంగా కేజ్రీవాల్, ఆప్ పార్టీ నేతలకు ఉన్నటువంటి సంబంధాలు, వీటన్నిటిని కూడా ఆయన తన లేఖలో బహిర్గతం చేస్తున్నారు. అంతేకాకుండా తన వద్ద ఉన్నటువంటి ఆధారాలంటూ వాట్సాప్ చాట్లను కూడా ప్రతిసారి ఆయన బయట పెడుతున్నారు. గతంలో కూడా ఈ యొక్క కేసులో కవిత ఏ విధంగా తన బినామీల ద్వారా డబ్బులను అందుకున్నారు, అదేవిధంగా కవిత ఏ విధంగా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నేతి డబ్బాలు అంటూ ఆ యొక్క రహస్య కోడ్ తో ఢిల్లీకి డబ్బులు పంపారు, వీటన్నిటిని కూడా తన వాట్సాప్ చాట్ల ద్వారా బయటపెట్టారు. ఈ రోజు కవిత అరెస్ట్ అయిన తర్వాత మరో లేఖను తన జైలు నుంచి తన న్యాయవాది ద్వారా ఈ లేఖను బయటపెట్టారు. ఇందులో కూడా అనేక సంచలనమైనటువంటి విషయాలను పేర్కొన్నారు. ఇన్నాళ్ళుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది కదా కవిత అక్క అంటూ అందులో పేర్కొనటం, కవితను అక్క అంటూ ఆయన సంబోధించడం కూడా అందరూ ఆశ్చర్యానికి గురవుతుంది. నిజం బయటకు వచ్చింది. చేసిన పనుల కర్మ ఫలం ఇప్పుడు వెంటాడుతూ ఉంది. నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి, ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరు ఏమి చేయలేరని అనుకునేవారు, కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నిటికన్నా శక్తివంతమైంది. తను గతంలో మీడియాకు విడుదల చేసినటువంటి లేఖలో 2 అంశాలు స్పష్టం చేశారు. అందులో ఒకటి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని, రెండవది తిహార్ క్లబ్ లో చేరేందుకు కవిత కౌంట్ డౌన్ మొదలైందని. ఈ 2 కూడా ఇప్పుడు నిజమే అంటూ ఈ లేఖలో ప్రస్తుతం రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. కవిత అరెస్ట్ తో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవితతో పాటు ఆ అవినీతి సహాయకులు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలో జైలుకి వెళ్తారు. ఆయన అక్రమాలు కూడా బయటపడతాయని పేర్కొన్నారు. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటి చేసి సింగపూర్, హాంకాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపినటువంటి విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమవుతుందని కూడా అనుకుంటున్నానని అందులో పేర్కొంటూ, అక్క నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన 1000 డబ్బాల కథ, రేంజ్ రోవర్ కలెక్షన్ల కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి. బయటపడే మార్గం లేదక్క. ఇప్పటికైనా నా విన్నపం ఒకటే, అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు, న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. కాబట్టి ఇందుకు కావాల్సినంత సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా ఈడీ, సిబిఐ కన్ఫ్రంటేషన్ లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చూస్తాను. నన్ను కూడా నీతో కలిపి విచారించే అవకాశం ఉంది వాళ్ళు. కాబట్టి మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్క అంటూ అందులో సంబోధించారు. మీ మరో సోదరుడు అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ జీవితం అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ లేఖను ముగించే ముందు మరొక మాట చెప్పదలుచుకున్నా, సినిమా ఇంకా మిగిలే ఉంది. కేజ్రీవాల్ జీ
తదుపరి ఇక మీరే ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. సినిమా క్లైమాక్స్ చేరుకుంది. కేజ్రీవాల్ జీ, నా సోదరిమణులకు తిహార్ క్లబ్ కు స్వాగతం పలుకుతున్నాను అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. మరి ఈ లేఖ పైన ఈడీ ఏమైనా మళ్ళీ విచారణకు పిలుస్తుందా, ఇద్దరిని కలిపి క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఈడీ తరఫున ఎటువంటి స్పందన కూడా ఇంకా రాలేదు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.